హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమింగ్ కోర్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తుంది సుప్రీం కంపెనీది సోలారు. ఈ సోలార్ ఇప్పుడు మనం దీనికి పైప్ లైనింగ్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కెపాసిటీ వచ్చేసి 220 లీటర్స్. ఈ సోలార్ ఏమంటే మనం హాట్ వాటర్కి మనకు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కెపాసిటీ 220 లీటర్. ఈ సోలార్కి ఏమంటే కంపెనీ వాళ్ళే వచ్చి టోటల్ ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇదంతా ఈ ఫ్రేమ్ ఫిట్ చేయడం, ఈ ట్యూబ్స్ ప్లస్ వాళ్ళే ఒకసారి చెకింగ్ అనేది చేస్తారు. మనం దీనికి పైప్ లైనింగ్ ఒకటి చేయాలి. పైప్ లైనింగ్ కూడా ఈ డయాగ్రామ్ అనేది ఇచ్చేస్తాడు. ఎట్లా ఇస్తాడో అదే విధానంగా క్లియర్గా అనేది మనం పైప్ లైనింగ్ చేయాలి. ఈ ప్లేస్లో ట్యాంక్ పెట్టాలి, అంటే కొంచెం హైట్లో ట్యాంక్ పెట్టేసిన ఈ ట్యాంక్లో నుంచే డెలివరీ తెచ్చి దీనికి అనేది ఇచ్చేస్తాము. ఈ డయాగ్రామ్లో ఎట్లా ఇచ్చినాడో యాస్టీస్ అట్లే అనేది ఫాలో కావాలి. ఈ పైప్ లైనింగ్ ఒకటే మనం చేయాల్సింది, వేరేవన్నీ ఈ కంపెనీ వాళ్ళే ఒక టెక్నీషియన్ అనేది వచ్చి వాళ్ళే ఫిట్ చేసి వాళ్ళే ఒకసారి వచ్చేసి వాటర్ అనేది ఇందులో వదులుతారు. ఎందుకంటే వాటర్ అనేది ఆ ట్యూబ్స్ కూల్ ఉన్నప్పుడు వదలాలి. అంటే పొద్దున పూట 4 గంటలకి 5 గంటలకి ఆ టైంలో వాటర్ అనేది వదలాలా. మధ్యాహ్నం పూట ట్యూబ్స్ అనేది హీట్ ఉన్నప్పుడు మీరు కూల్ వాటర్ అనేది ఇందులో నుంచి పోనిచ్చినారంటే ట్యూబ్స్ అనేవి పగిలిపోతాయి. అవి జాగ్రత్త. ఇది వచ్చేసి అవుట్లెట్ పై పక్క ఉంటుంది. దీనికి హెయిర్ లేపాల్సి వస్తుంది. దీని అంతా అది కూడా ఇందులో మెన్షన్ చేసేస్తున్నారు. ఈ పక్క కనిపించేది ఇన్లైట్. ఇందులో ఇన్లైట్, ఫేస్ అండ్ న్యూట్రల్ అర్త్ 3 వైర్ ఇచ్చినారు. ఇది కూడా 3 వైర్లు వదిలేస్తే వాళ్ళే కనెక్షన్ చేసుకుంటారు, ఫేస్, న్యూట్రల్, అర్త్. ఇప్పుడు దీనికి మనం పైప్ లైనింగ్ అనేది చేస్తాం. చూడండి ఎట్లా చేసినామో పైప్ లైనింగ్. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఈ పైప్ లైనింగ్. మనం ఖచ్చితంగా అనేది సిపివిసి HDR11 పైప్స్ అనేవి వాడాలి. ఇది చూడండి ఇట్లా వచ్చి డెలివరీ కనెక్టింగ్ అనేది అయిపోతుంది. సిపివిసి HDR11 పైప్స్ అనేవి వాడాలి. వేరే పైప్స్ ఏవి వాడినా మీరు పైప్ అనేవి కాలిపోతాయి. ఈ కనిపించేదాన్ని అవుట్లెట్ పైప్కి మనము ఒక 1/4 ఇంచు GAT అనేది వేసుకోవడం జరుగుతుంది. GAT ఎందుకు వేసినానంటే నేను హెయిర్ పైప్ హెవీగా ఉంటుంది. అంటే హెయిర్ పైప్కి బ్రాస్ MTA ఫిక్స్ చేసేస్తాను. కింద కూడా బ్రాస్ MTA. హెయిర్ పైప్ కొంచెం హెవీగా ఉండాలి, ఆ గాలి ఊడిపోకుండా. అందుకోసం నేను GAT ఫిట్ చేసిన. వేరే CPVC ఫిట్ చేస్తే గాలికి టీ సెంటర్లో అనేది విరిగిపోతుంది. ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాలకి అట్లా విరిగిపోకూడదని GAT అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇంకా మీరు హెయిర్ పైప్కి GA ఫిట్ చేస్తే ఇంకా మంచిది. GA పైప్ ఫిట్ చేస్తే ఇక్కడ చూడండి ఇందులో మెన్షన్ చేసిన ప్రకారం మనం ఫిట్ చేస్తాం. టీ ఫిట్ చేసేసి టీ పైన కింద CPVC బ్రాస్ MTL ఫిట్ చేసేసినాం. పైపక్క వీల్ అయితే మీరు పైపక్క GA పైప్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇన్లైట్, అవుట్లైట్. ఇది వచ్చేసి ఇన్లైట్. చూడండి దీంట్లో కూల్ వాటర్ ఇన్లైట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను. ఫస్ట్ మనం నాన్ రిటర్న్ వాల్ అనేది ఫిక్స్ చేసేయాలి. ఎట్లా ఫిక్స్ చేయాలంటే వాటర్ ఇట్లా లోపలికి పోయేటట్టు ఫిక్స్ చేయాలి, రిటర్న్ రానివ్వకుండా. ఈ బాణం గుర్తు కనిపిస్తుంది కదా, ఇట్లా ఎగ్జాక్ట్ ఇట్లే ఫిట్ చేయాలి, వేరే విధంగా ఫిక్స్ చేయకూడదు. చూడండి బాణం గుర్తు లోపలికి పోయేటట్టు. ఇది ఫిట్టింగ్ చేస్తున్నది నేనే. నాన్ రిటర్న్ వాల్ ప్లస్ బ్రాస్ MTA ఫిట్టింగ్ అనేది చేసేస్తున్నాను. అంటే వాటర్ ట్యాంక్లో నుంచి వాటర్ ఈ సోలార్ ట్యాంక్లోకి పోయేటట్టు అంతే. మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఇవ్వకుండా నాన్ రిటర్న్ వాల్ అనేది క్లోజ్ అనేది అయిపోయేటట్టు చేయాలి మనం. చూడండి ఈ విధంగా. ఇది పై పక్కకే ఉండేటట్టు చూసుకోవాలి. పై పక్కకు ఉంటేనే ఇది వర్క్ చేసేది. ఇదైతే ఫిట్టింగ్ అనేది అయిపోయింది. నాన్ రిటర్న్ వాల్ ప్లస్ బ్రాస్ MTA. దీనికి ఎల్బో వేసేసి కిందికి కూల్ వాటర్ కనెక్షన్ అనేది చేసేస్తా. ఎల్బో వేసేసి MTA ఎల్బో యూనియన్. మనం వాడేదంతా CPVC పైప్. ఈ పైప్ ఇట్లా వచ్చేసి ఇట్లా పోయి ఈ ట్యాంక్కి కనెక్టింగ్ అయిపోయింది. చూడండి వాల్ వేసేసినాం. ఈడ వాల్ వేయం ఇంకా నేను, ఎందుకంటే
ఆ ప్లేస్లో వాల్ వేసేసినాం కాబట్టి ఎట్లా దగ్గరే ఉంది కాబట్టి వాల్ అనేది వేయను. ఇంకా యూనియన్ ఉంది, ఇది వచ్చేసి ఈ ప్లేస్లో వేయకుండా వాళ్ళు ఆల్రెడీ నేను ఈడ వేసేసినాను కాబట్టి ఈడ వేయను. మళ్ళీ ఎందుకు 2 వాల్ వేస్ట్. ఈడ కూడా వాల్ వేస్తే మంచిది, కానీ ఆల్రెడీ ఆడ వేసేసినాయి కాబట్టి ఏమైనా ఆడ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. ఇక నేను అవుట్లెట్ చూపిస్తాను చూడండి. అవుట్లెట్కి ఖచ్చితంగా ఈడే వాల్ వేయాలి, ఎందుకంటే ఇది హాట్ వాటర్ వస్తాయి కాబట్టి. ఇది చెకింగ్ కోసము ట్యాంక్ కాడే ఒక ట్యాప్ అనేది పెట్టడం జరిగింది. ఇది హాట్ వాటర్ లైన్, బాత్రూంలోకి పోయే లైన్ చూపిస్తాను చూడండి ఎట్లా పోయిందో. ఇది ఇవి ట్యూబ్స్ వచ్చేసి కంపెనీ వాళ్ళే ఫిక్స్ చేస్తారు వచ్చి. ఈ ట్యూబ్స్ వాటర్ అనేది ఆన్ చేయకూడదు, వాటర్ ఆన్ చేస్తే ఇది పైప్ లైన్, ఇది చూడండి వైర్స్ కూడా కంపెనీ వాళ్ళే జాయింట్ చేసుకుంటారు. మనం ఫేస్ న్యూట్రల్ అర్త్ మనం వదిలేస్తే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే హెయిర్కి మనం కదలకుండా ఏదో ఒకటి స్ట్రాంగ్గా కడ్డీ లాంటిది చెక్ చేసుకోవడానికి ఈడ డమ్మిల్ కూడా పెట్టడం జరిగింది చూడండి. ఈడ వచ్చేసి వాటర్ చెక్ చేసుకోవడానికి కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ కార్క్ తెలుగు ఛానల్కి. ఈ వాటర్ అనేది ఇంకా కిందికి అనేది వెళ్ళిపోతాయి. చెకింగ్ కోసం డమ్మీ కూడా పెట్టుకోవడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ కార్క్ తెలుగు ఛానల్.